భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియోలో ఆ దుర్గమ్మ పంపించేటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఇష్టమైన వారి పేరు తలుచుకొని ఓం శ్రీ మాత్రే నమః అనుకొని అమ్మవారిని తలుచుకొని ఇక్కడ ఉన్న నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి. మీకోసం ఎలాంటి సందేశం ఉంది, అలాగే వారి మనసులో ఎలాంటి మాటలు ఉన్నాయి, మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఈరోజు దుర్గమ్మ తల్లి అంటున్నారు. ఫస్ట్ నెంబరు తాకిన వారి గురించి తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకొని ఈ నెంబరు తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, వారైతే మిమ్మల్ని ప్రతి క్షణము కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రూపాన్ని మది నిండా నింపుకొని మీ పేరునే తలుచుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనలోనే మీరు తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారో, మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యంగా అని అయితే వారు అనుకుంటున్నారు. మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని ఆ వ్యక్తికి తెలుసు. మరి మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని చాలా నిజాయితీగా నిర్వర్తిస్తారని, ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారో, మీ స్వభావం ఎలాంటి అంటే మీకు ఎంతవరకు సాధ్యము అనేది వ్యక్తికి సాయం చేస్తారు. మంచి ప్రేమని కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. మీ గురించి వారి మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏదో ఆలోచిస్తున్నారు అని మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితంలో చాలా ముఖ్యమైన దానికోసం నిర్ణయం తీసుకున్నారు అని ఆ వ్యక్తికి అయితే అనిపిస్తుందండి. మీరు చాలా మంచి వ్యక్తి. మీరు సంబంధాన్ని చాలా నిజాయితీగా నిర్వర్తిస్తారు అని ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వడానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ స్వభావం ఏమిటంటే, మీకు ఎంతవరకు సాధ్యమో ఎదుటి వ్యక్తికి సాయం చేస్తారు. మంచి ప్రేమని కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. మీ గురించి వారి మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏదో ఆలోచిస్తున్నారు అని మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు అని, మీ జీవితంలో చాలా ముఖ్యమైన దానికోసం నిర్ణయం తీసుకున్నారు అని ఆ వ్యక్తికి అయితే అనిపిస్తుందండి. మీ మనసులో ఈ సమయంలో గందరగోళం ఉంది అని, ఏ విషయాలను కూడా గమనించలేకపోతున్నారు అని, గందరగోళంలో ఏమీ ఆలోచించలేకపోతున్నారు అని ఈ విధంగా అయితే మీకు అర్థమవుతుంది. ఈరోజు నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దుర్గమ్మ అయితే ఈరోజు అయితే మనకు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల మనసులో ఎవరైతే నన్ను పూర్తిగా ధ్యానించి ఈరోజు దుర్గమ్మ చెప్పే ఈ మాటలను విన్నట్లయితే, నిజంగా తల్లి నన్ను తలుచుకొని నువ్వు అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టం, నష్టం అన్నీ కూడా పూర్తిగా తొలగించేస్తాను. నువ్వు నీ మనసులో ఎటువంటి అంటే అపనమ్మకానికి అస్సలు తావు అనేదే లేకుండా నేను చెప్తున్నటువంటి మాటలను భక్తితో ఆలకించావంటే నువ్వు పడినటువంటి కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నీకిక బిడ్డా, నీకిక బంగారు లాంటి మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. అవును, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకుంటున్నారో, ఇక వారు నీ మంచితనం ఏమిటో తప్పకుండా తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాకుండా, ఇదంతా అసలు ఎలా జరుగుతుంది తల్లి అని నువ్వు నన్ను అడుగుతుంటే, కేవలం నీ మంచితనం వల్లే అని సాధ్యం కాబోతుంది అని నేను చెప్తాను. అలాగే ఈ దుర్గమ్మ మాటలు అస్సలు పొల్లుపోవని నువ్వు తెలుసుకోవాలమ్మా. అలాగే భక్తితో, శ్రద్ధతో ఈ రెండింటినీ పోలి ఉన్నటువంటి నువ్వు మంచిగా ఈ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఒక శుభానికి సంకేతం కదా. అలాగే నీ జీవితంలో కూడా శుభానికి సంకేతంగా శుభవార్తలను నువ్వు అందుకోబోతున్నావు బిడ్డా. అస్సలు మర్చిపోవద్దు. నువ్వు భక్తితో శ్రద్ధగా ఏ విధంగా అయితే నువ్వు తాకగలిగినావో, నిన్ను ఈరోజు నేను నీ ముందుండి నడిపించబోతున్నాను. ఎందుకో తెలుసా?
అంతేకాదు నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇప్పటి వరకు విన్నటువంటి శుభవార్తలు ఉన్నాయో అవన్నీ కూడా వింటావమ్మా. నీ జీవితంలో ఎన్ని సాధిస్తున్నావు, మంచి భవిష్యత్తును నీకు ముందే రాసిపెట్టి ఉంచానమ్మా. ఇక కంగారు పడకు, అంతా ఆ దుర్గమ్మే చూసుకుంటుంది.